ఆంధ్ర రాష్ట్ర పరువుని చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఆంధ్రాకి అని చెప్పి, ఆంధ్ర బ్రాండ్ అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఇది డ్రగ్స్ బ్రాండ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటాడు, ఆయన ఎవరు వచ్చినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నది, మా హయాంలో ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా ఉన్నదా. కాబట్టి చంద్రబాబు నాయుడు బ్రాండ్, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంటే చంద్రబాబు అంటారు. చంద్రబాబు బ్రాండ్ ఇది డ్రగ్స్ బ్రాండ్, చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటంటే డ్రగ్స్ బ్రాండ్. కాబట్టి ఈరోజు గుంటూరు, మంగళగిరి, విజయవాడ, విశాఖపట్నం, ఈ మధ్య నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అనేక సంఘటనలు, మైనర్ బాలికల మీద జరిగేటువంటి సంఘటనలు, ఈరోజు పట్టణాలు, నగరాల నుంచి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాల నుంచి గ్రామాలకి విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్ విస్తరించిపోతుంటే దీన్ని అడ్డుకునేటువంటి అదుపు లేకుండా, ఏమీ లేకుండా స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర, హాస్టళ్ల దగ్గర, హోటళ్ల దగ్గర ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గంజాయికి సంబంధించినటువంటి ముఠాలు, డ్రగ్స్కి సంబంధించినటువంటి ఈ గ్యాంగులు, ఈ ర్యాకెట్లు ఇవన్నీ విస్తావ్యాప్తంగా ఈరోజు వ్యాప్తి చెందుతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటే ఈరోజు ఆ డ్రగ్స్ నివారణ మీద ఖచ్చితంగా చెప్పగలం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈరోజు మీరు ఎంతసేపటికి పోలీసు వ్యవస్థని తమ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం నడిపిస్తా, దానికోసం వాళ్ళకు పనులు పురమాయిస్తా, మీరు ఏం పనులు చేయాల్సినటువంటి అవసరంలే. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మీద పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు, మా మీద వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకి పూనుకోండి. మీకు ఇంక శాంతి భద్రతలు అవసరంలే, డ్రగ్స్ నియంత్రించాల్సినటువంటి పనిలే, మీరు చేయవలసినటువంటి పని ఇదే అని చెప్పి ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూసి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకునేటువంటి ఒక వ్యసనం ఉండేటువంటి చంద్రబాబు ఈరోజు చిత్తశుద్ధితో పనిచేయడం పూర్తిగా మానేసి ఈరోజు ఆ వ్యసనాన్ని ఏ విషయం దొరికినా సరే దీన్ని రాజకీయ కోణంలో ఏ విధంగా చూడాలి, దీనివల్ల నాకు ఏ విధంగా రాజకీయ లబ్ధి వస్తుంది, ఎవరి ప్రతిష్ట ఏ విధంగా మంటగలిగిపోయినా, ఏమైనా నేను రాజకీయంగా బలపడాలంటే ఏ విధంగా ప్రతి అంశాన్ని వాడుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి నువ్వు తన వాడు తప్పు చేస్తే వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన చేయడం.